మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. పరుచూరి బ్రదర్స్ గురించి సార్. ఎందుకంటే నేను చాలా ఓపెన్‌గా స్టేట్‌మెంట్ ఇవ్వగలను. తెలుగు సినిమా పరిశ్రమలోనే కాదు, ఇండియన్ సినీ చరిత్రలోనే అలాంటి రైటర్స్ ఇంకుండరు. అంటే అంతకాలం కలిసి ట్రావెల్ అవుతా ఒక ఎవరు అన్నదమ్ముల్లాగా లేరండి. అలాంటి హిట్స్ అంటే ఇస్తా. అంతకాలం ఇప్పుడు అడపా తడపా సంవత్సరానికి ఒకటి చేసి 5 ఏళ్ళకోసారి అవును. చేయటం కాదండి. అవును. వాళ్ళు 300 సినిమాలు అవును. రాశారిప్పుడు. మా కాంబినేషన్ ఏంటంటే వాళ్ళకి నాకు ఎలా సెట్ అయిందంటే వాళ్ళు రైటర్సు, నేను హీరో, వేజల్ డైరెక్టర్. అవును. అన్నీ హిట్లే. 'మరోమలుపు' నా ఫస్ట్ పిక్చర్ 100 డేస్. నా సెకండ్ పిక్చర్ 'ఈ చరిత్ర' 100 డేస్. 'ఇది కాదు కాదు. ముగింపు' 100 అది డేస్. 100 డేస్. ఆ రైటర్సు నేను ఇంకోటి కూడా ఏం చెప్తానంటేనండి అందరికి, సినిమాకి ఎప్పుడు హీరో అనేవాడు హీరో గాదు నా దృష్టిలో. బహుశా ఇది ఎవరైనా వింటే కోపం వస్తుందేమో నా మీద. కాదు. సరస్వతీదేవి. అబ్బా! రైటర్ ఎవరైతే ఉన్నాడో, ఎవరైతే కథలు కానీ, క్యారెక్టర్స్ కానీ రాసి డైలాగులు రాస్తాడో అతను ఫస్ట్ హీరో. సార్. కరెక్ట్. అతనే నా దృష్టిలో ఫస్ట్ హీరో. రైటర్ ఈస్ ద ఫస్ట్ హీరో అండి. రైటర్ గొప్పగా లేకపోతే సినిమా ఎక్కడి నుంచి వస్తదండి? అవును. మన ఇష్టం వచ్చినట్టు సినిమా తీస్తే ఎవడు చూడడు కదా! ఇప్పుడు మీరు 'పరిచయం' గురించి చెప్పారు. ఎటువంటి డైలాగులు రాశారు? అవును. ఈ రోజు నేను బట్ట కట్టానంటే ఇంకా ఇప్పటికన్నానంటే ఆళ్ళ డైలాగులే కదా! ఇదే క్వెషను నా దగ్గర ఇంకో విధంగా ఉంది. మీరు పరుచూరి బ్రదర్స్‌ని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అవును. అది ఒ కరెక్టే. ఒకవేళ వాళ్ళు వచ్చుండొచ్చు తర్వాత కాలంలో. ఒకవేళ మీ మీ పరిచయం అంటే కాకుండా ఉంటే. నిజం అయితే కూడా ఏంటంటే 'చలిచీమలు 78లో తీసినప్పుడు నేను ఈ సినిమా ఇండస్ట్రీ ఇంకోటి విషయం ఏంటంటే డ్రామా ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో అందరికీ పాదాభివందనం. హ్మ్. వాళ్ళు రియల్ ఆర్టిస్టులండి. హ్మ్. ఆ రోజుల్లో నాగేశ్వరరావు గాని, రామారావు గాని, గుమ్మడి గారు గాని, రావు గోపాలరావు ఈళ్ళంతా అంతకన్నా ముందు జనరేషన్ కూడా అందరూ డ్రామాస్ నుంచి వచ్చారండి వాళ్ళు. హ్మ్. దే ఆర్ వెల్ వెర్స్డ్. వాళ్ళకి తిరుగులేదు వాళ్ళకి. సినిమా అనేది వెంట్రుక వాళ్ళకి. హ్మ్. నేను ఆ చివరి దాంట్లో ఎళ్ళాను. ఈ రామారావు, నాగేశ్వరరావు ఆ చివరి దశలో నేను ఎంటర్ అయ్యాను. ఆ రోజుల్లో మొ నటనంటే ఏమి తెలీదు. ఏబీసీడీ తెలీదు. స్టేజ్ ఎటు పక్క నుంచి ఎక్కాలో తెలియని ఫస్ట్ వ్యక్తి నేనే. హ్మ్. అసలు యాక్టింగ్ అనేది ఏంటో కూడా నాకు తెలీదు. కాకపోతే నాతో ఉన్న కొలీగ్స్ రాజేంద్ర ప్రసాద్ గాని, చిరంజీవి గారు కానీ, ఏదో ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో ట్రైనింగ్ అయ్యారు. నాకు దైవ సాక్షాత్తు ట్రైనింగ్ లేదు. అస్స అసలు అసలు ఏమీ తెలీదు నాకు. హ్మ్. నేను ఎలా ఆర్టిస్ట్ అయిపోయానో, ఎలా హీరో అయిపోయానో నాకే తెలీదు. ఇప్పటికి అది నాకు చాలా విచిత్రం అనిపిస్తది. అయితే 'పరుచూరి బ్రదర్స్'. 'పరుచూరిది' 78 ఉంటే సినిమా తీస్తున్నారు. ఎంతవుతుంది సినిమా అంటే 'చలిసీమలో' 2,00,000 బడ్జెట్. హ్మ్. నాకు తెలీదు కదా! యాక్టింగ్ తెలీదు, డ్రామాలు తెలీదు. మా పక్కన ఒక కంపెనీలో ఇంకొకాయన ఉన్నాడు రాజు. "ఏంటయ్యా" అన్నాడు. "నాకు సినిమాల్లో చెయ్యాలని ఉంది గురువుగారు. మా వోళ్ళేమో ఒప్పుకోవట్లే. ఈళ్ళేమో కంపెనీలో పని చేయమంటున్నారు. ఈ అందరూ ఇదే కంపెనీలో ఏం చేస్తామండి? నాకేమో బయటికెళ్ళాలని" అయితే "ఓ పని చేయి" అని చెప్పి వేజల్ అని ఒకడుంటాడు ఖైరతాబాద్‌లో. పరుచూరి వెంకటేశ్వర ఉంటాడు. మాదంతా డ్రామా బ్యాచ్. అక్కడ తీసుకెళ్ళి పరిచయం చేశారు. హ్మ్. అక్కడ 1 ఇయర్ రోజు సాయంకాలం నేను అల్వాల్ నుంచి వచ్చేవాడిని. నేను పెరిగిందంతా అల్వాల్ కంటోన్మెంట్ ఏరియా. సార్. రోజు స్కూటర్ ఏసుకొచ్చి ఆ వేజల దగ్గర కూర్చుంటే ఆళ్ళు డ్రామాల గురించి మాట్లాడుకుంటుండేవారు. ఏదో అదని, కన్యాశుల్కం అని ఏదో నాకేం అర్థమయ్యేది కాదు. మనకి అసలు ఏం తెలుసు మనకి డ్రామాల గురించి. హ్మ్. 1 ఇయర్ అబ్జర్వ్ చేశా. సరిగ్గా ఈ టైంలో నా అదృష్టం బాగుండి వెంకటార్య అని చెప్పేసి తార్నాకలో పెట్రోల్ బంక్ ఉంది. ఆళ్ళు వీళ్ళందరూ కలిసి ఓ సినిమా ప్లాన్ చేశారు. 2,00,000 ఎలా చేద్దాం అంటే మనిషికి 10,000 యేసుకుందాం. హ్మ్. లేతే 20,000 యేసుకుందాం. ఓ 10 మంది కలిసి సినిమా తీద్దాం అన్నారు. నేను చూసి చిరాకొచ్చి 2,00,000కి 20 మందేంటి సార్ నవ్వుతాడు ఎవడన్నా. హ్మ్. 10 మంది నాన్‌సెన్స్. 2,00,000 నేను పెడతా. సినిమా తీద్దాం నేనొచ్చింది అందుకన్నా. వాళ్ళు భయపడిపోయి ఓరి మీ నాన్న గన్నేసుకొస్తాడయ్యా లేనిపోని తలకాయ సార్ నొప్పి. 78, 78 టైంలో రూ. 2,00,000 ఎంత సార్ ఇప్పుడు ఏమో ఆ టైంలో మనకు పెద్ద ప్రాబ్లమ్ లేదు. 2,00,000 నేను 2,00,000 నేనే పెడతానన్నా. ఆ! 24 అవర్స్‌లో పెడతా అన్నాను. ఆ! అంటే వాళ్ళు భయపడిపోయారు. వద్దొద్దు కానీ ఒక మంచి సలహా ఇచ్చారు. ఏంటంటే నీకు అనుభవం రావాల. హ్మ్. ఎంత డబ్బున్నా సర్లవసరం అనుభవం రావాలా? నువ్వు ఒక పార్ట్నర్‌గా ఉండు అన్నాడు. నాకేమో అయిష్టంగానే జాయిన్ అయ్యాను. హ్మ్. ఆ 20 రోజులు షూటింగు చూసాను. అసలు షూటింగ్ అంటే ఏంటి? ఏంటి చూసా. నేను అసలు నాకు ఆర్టిస్ట్ అవ్వాలని కూడా అంత లేదు. ప్రొడక్షన్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ నాకు. సరే అవుదామని చెప్పేసి చేశా. సరే నేనొక వేషం ఏస్తా. ఆ సినిమాలో అందరూ పంచెలు, గోసులే. నేనొక్కడినే ప్యాంటు, షర్ట్ యేసుకుంటాను. తహసీల్దార్ వేషం తహసీల్దార్ చేశారు. వేషం. అవును. అది యేసాను. అది క్లిక్ అయింది. యాక్టింగ్ రాదు. పాపం 'దేవదాస్ కనకాల' ఏం కష్టపడ్డాడో నాకు చెప్పటానికి. అది క్లిక్ అయింది. నేను కూడా పనికొస్తానే ఆర్టిస్ట్‌కి అందరూ బావుందంటున్నారు హ్మ్. కదా! ఇదేదో ఈ లైన్ బావుంది మనకి అన్నాను. అప్పుడు మా ఇంట్లో గొడవ అయిపోయింది. ఈడు సినిమా ఇండస్ట్రీకెళ్తున్నాడు. ఇంతమంది వ్యాపారం వదిలిపెట్టుకొని అక్కడికి మన ఇంట వంట లేదు. మనం చాలా నామోషి ఏదో చెప్పుకొచ్చారు. ఇంక లాభం లేదని చెప్పేసి
ఎక్స్‌పీరియన్స్ కోసం 'నిజం' అనే ఓ సినిమా 'దేవదాస్ కనకాల' హ్మ్. నారాయణరావుని, రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ అవును. యాక్ట్ చేశారు. దానికి నేనే ఫైనాన్స్ కావాలని పెట్టా. ఆ రోజులో 50,000 పెట్టా. హ్మ్. ఆగిపోయింది ఆ సినిమా. కానీ షరత్ ఏంటంటే నా ఇంట్లో షూటింగ్ చేయాలి. నేను రోజు షూటింగ్ చూడాలి. హ్మ్. అంటే నాకు తెలవాలి, మెలుకువలు తెలవాలి నాకు. అట్లా కంప్లీట్ చేసి సినిమా రిలీజ్ చేశాను. అదొక అనుభవం వచ్చింది. ఇక అప్పుడు అబ్బా! ఇప్పటికే ఎక్కువైపోయింది, 2 సంవత్సరాలు వేస్ట్ అయిపోయిందని చెప్పి అప్పుడు మరో మలుపు స్టార్ట్ చేశాను. మరో మలుపుకి ఏమైపోయిందంటే పరుచూరి వెంకటేశ్వరరావు గారు స్టేట్ గవర్నమెంట్ ఆఫీస్‌లో పనిచేసేవారు. ఓకే. ఏజీ ఆఫీస్‌లో. ఓకే. ఆయన రైటరు. అప్పుడు ఎంత రైటర్‌గా ఆయనకి 1500 ఇచ్చాం. హ్మ్. ఆయన ఫస్ట్ పిక్చర్ ఆయన లైఫ్‌లో ఆయన రెమ్యునరేషన్ 1500 ఫస్ట్ రెమ్యునరేషన్. ఫస్ట్ రెమ్యునరేషన్. ఓకే. అంటే నేను ఫిక్స్ చేయలేదు. వాళ్ళు ఫిక్స్ చేసుకున్నారు. 1500 1800 ఇచ్చారు. ఓకే. సో, ఆ రకంగా పరిచయం నాకు. హ్మ్. దాంట్లో నేను వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్ దాంట్లో. అయితే ఇందాక వారి ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చానంటే, ఒక ఎన్టీఆర్‌కి గాని, ఒక కృష్ణ గారికి గాని, ఒక లేదండి. సోము బాబుకి గాని నభూతో నా ఆ! భవిష్యత్తి అక్కడి నుంచి కట్ చేస్తే సార్, ఒక చిరంజీవి గారికి గాని, ఒక బాలకృష్ణ గారికి గాని, ఎవరైతే ఆయా తరాల్లో టాప్ మోస్ట్ హీరోలని మనం చెప్పుకుంటున్నామో, లేదా ఆరాధిస్తూ వస్తున్నామో, వాళ్ళందరికీ బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చిన చేతులవి. ఫస్ట్ వాళ్ళకసలు నాతోటే స్టార్ట్ అయింది. మీతో స్టార్ట్ అయిందది. సో, అలాంటి వాళ్ళ జర్నీ చూస్తున్నప్పుడు, వీళ్ళ తొలి రోజుల్లో నేను ఉన్నాను గదా! అన్నప్పుడు ఎప్పుడన్నా ఆ ఆనందం వాళ్ళతో ఎప్పుడన్నా షేర్ చేసుకున్నారా? ఎట్లా? మీ మొదటి రోజులు మాట్లాడుకుంటూ. అదే ఉండదండి. ఉండదు. అదే ఎప్పుడు మాట్లాడను అసలు. హ్మ్. అండ్ ఇంకోటి మనం ఏదో చేశాను కూడా ఉండదు నాకు. ఎప్పుడు ఆ ప్రస్తావన కూడా తీసుకురాను అసలు. హ్మ్. అది వాళ్ళకు ఉండాలి అది. అదే వాళ్ళకు ఉంటుంది గ్యారంటీగా, అనుమానం లేదు. నేను ఎప్పుడు అది ఎంతసేపు ఏంటంటే నెక్స్ట్ ఏంటి అలా అని చెప్పేసి ఏ రోజుని కూడా నాకు ఇంత క్లోజ్ అయినా కూడా హ్మ్. నా హీరో సినిమాలు అయిపోయింది, నేను బయట సినిమాలు చేసిన తర్వాత ఒక్క రోజును కూడా వాళ్ళు రాసిన స్క్రిప్ట్లో నేను లేను. హ్మ్. ఏదో 2 సినిమాలు, పోరాటం ఒకటి, పల్నాటి సింహం ఒకటి, 2 సినిమాలు, సంఘర్షణ ఒకటి, 3 అట్లా 3, 4 సినిమాలు చేశాను. కానీ ఆ రాసిన 300 సినిమాల్లో నేను అలా ఎక్కడా లేను. నేను వెళ్ళి అడగటాలు అవి ఉండవండి నా దగ్గర. ఐ డోంట్. And for more videos, Hi guys, this is Riddhi Kumar here. Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.